ఇర్మియా ప్రవక్తను దేవుడు మరి ఏర్పాటు చేసుకున్న విధానము చాలా మరి ప్రత్యేకమైంది. ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే మరి దేవుడి మాటను మరి ప్రజలకు అందించడానికి. మరి ప్రజలు మరి బొత్తిగా చెడి ఉన్నప్పుడు మరి దేవుడు తన మరి ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి మరి ప్రభు ఎంతగానో మరి వారి ఎడల కృపను కనికరాన్ని చూపినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి ఇర్మియా ప్రవక్తన గురించి మనం ఆలోచన చేస్తే కనుక యూదా దేశము, యెరూషలేం పట్టణము, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా మరి చెరపట్టబడి మరి 70 సంవత్సరాలు మరి ముట్టడి దెబ్బగా వేయబడి మరి శత్రువులైనటువంటి మరి బబులోను సామ్రాజ్యానికి వారు బందీలుగా మరి చెరగా అప్పగించబడడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రజలు మరి దేవుణ్ణి మరిచిపోవడం వల్ల. అందుకని బాల్య వయసులో బాలుడుగా ఉన్నటువంటి మరి ఇర్మియాను దేవుడు పిలుచుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇర్మియాను దేవుడు పిలుచుకున్నప్పుడు మరి ఇర్మియా చెప్పేటువంటి మాట మనం చూస్తే గనక 6వ వచనము, మొదటి అధ్యాయము ఇర్మియా గ్రంథం 6వ వచనము. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలా. మరి దేవుడు ఎవరిని పిలుచుకున్నాడంటే బాలుడైన ఇర్మియాను పిలుచుకున్నప్పుడు ఇర్మియాకి తనలో ఉన్నటువంటి లోపము గుర్తొచ్చింది. దేవుడి సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క వాక్యము మనకి బయలుపడేటప్పుడు బోధించిన నేనైనా వినేటువంటి మీరైనా జ్ఞాపకం చేసుకోవాలి ఏమనంటే ఇది దేవుని సన్నిధి, మనల్ని ప్రత్యేకపరచడానికి బలపరచడానికి దేవుడే తన సన్నిధికి మనల్ని మరి నడిపించాలనే ఉద్దేశంతో దేవుడి సన్నిధిలో మనము మన హృదయాన్ని సిద్ధపరచుకొని హృదయాన్ని తెరచినప్పుడు దేవుని మాట మనకి మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు మన అంతరంగంలో ఉన్న సమస్తం అంతా కూడా ఒకసారి పరిశీలన చేయబడుతుంది. మోషేను కూడా దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే చెప్పిన మాట నేను నోటి మాంద్యము గలవాడను అని చెప్పి తనలో ఉన్నటువంటి బలహీనత, తనలో ఉన్నటువంటి మరి చాలా సంకుచితమైన స్వభావాన్ని, శక్తిహీనతను గుర్తెరిగినటువంటి మరి మోషే కూడా తన లోపాన్ని తాను ఎత్తుపట్టి దేవుని సన్నిధిలో చూపించినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను నీ నోటిని నింపుతాను. దేవునికి స్తోత్రం. మరి ఇర్మియాను దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మియాను పిలుచుకుని దేవుడు సెలవిచ్చే మాట ఏమిటంటే మరి తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. గర్భములో రూపింపక మునుపే ఆయన ఎరిగి ఉన్నటువంటి దేవుడు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన ఎరిగినటువంటి దేవుడు. తల్లి గర్భములో నుండి బయలుపడక మునుపే ఆయన మనల్ని ప్రతిష్ఠించినటువంటి దేవుడు. మరి చాలాసార్లు ఆ బయలుపరచబడేటువంటి విధానం చాలా మందికి ఆలస్యంగా అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడి చిత్తం లేకుండా నేను ఎంతవరకు రాలేదు, దేవుడి చిత్తం లేకుండా నా కుటుంబం ఎంతవరకు నడిపించబడలేదు, దేవుని చిత్త ప్రకారమే నేనున్నాను, నా ప్రార్థన ఆయన ఆలకిస్తా ఉన్నాడు. చివరికి మనం పెట్టే పేర్లు ఉంటాయి కదండి పిల్లలకి, అది ఎవరో పాస్టర్ గారు పెట్టారు కదా, లేకపోతే మాకే ఈ పేరు పెట్టాలని ఉంది అని మనం దేవుల్లో ఉన్నవారి గురించి చెప్తా ఉన్నాను. అని పెట్టినటువంటి పేరు మనం పెట్టామనుకుంటాం, కానీ మనతో ఎవరు పెట్టించారండి? దేవుడే ఏ పేరు పెట్టాలో, ఎలాగ వారిని నడిపించాలో
అసలు వారిని మన కుటుంబంలో బిడ్డలుగా ఏ టైంలో ఇవ్వాలో అవంతా ఆ ప్రణాళిక అంతా ఎవరిలో ఉందంటే దేవునిలో ఉన్నది. అందుకని ఇర్మియాను బట్టి దేవుడు అంటామన్నాడు, తల్లి గర్భమందు రూపింప బడక మునుపే, అంటే రూపము ఇంకా దిద్దుకొనక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నటువంటి దేవుణ్ణి. తల్లి గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని దేవుడు ఇర్మియాతో చెప్పినప్పుడు ఇర్మియా అంటా ఉన్నాడు, నేను బాలుడను, నాకు శక్తి చాలదు అని చెప్పి ఇర్మియా చెప్పినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నేను బాలుడనని అనవద్దు, నేను నిన్ను పంపవారి యొక్కకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరంటే మనల్ని ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. దేర్ ఈజ్ నో హోప్. ఎటువంటి నిరీక్షణ మనకు లేనప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఇర్మియా జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేదు. ఎందుకంటే యూదా దేశం అంతా కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయింది. రాజు మొదలుకొని సామాన్యమైన వ్యక్తి వరకు కూడా చెరలోకి వెళ్ళిపోయారు, బందీ గృహంలోనికి వెళ్ళిపోయారు. ఎటువంటి నిరీక్షణకు ఆస్పదమైన విషయం ఏది కూడా లేదండి. నేను ఈ పరిస్థితుల్లో నుండి విడుదల పొందుతానా, నా దేశం విడిపించబడుతుందా, నా ప్రజలు విడిపించబడతాడా అనే కనీస నిరీక్షణ లేని సమయంలో దేవుడు బాల్యంలో ఉన్నటువంటి ఇర్మియాను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు పిలుచుకుంటాడంటే ఆయన చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకుంటారని ఆయన తెలుసుకుంటాడో, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి చెరలో ఉన్నా, ఎటువంటి కష్ట సమయంలో వారు ఉన్నా వారిని ఆయన వెదకి బయటికి లాగేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. మోషే జీవితాన్ని కూడా మనం చూస్తే మోషే పారిపోయి వచ్చాడండి, ఐగుప్తు నుండి పారిపోయి వచ్చేసాడు. అటువంటి మోషే జీవితంలో దేవుడు అంటా ఉన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, నీవు నిలిచి ఉన్న స్థలము అతి పరిశుద్ధ స్థలం, నీవు చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు దేవుడు మోషేతో అనేకమైన విషయాలు మాట్లాడినట్లు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా అందరూ ఆయన పిలుపుకి లోబడతారా అంటే అందరూ లోబడరండి. ఇస్కరియోతు యూదా లోబడ్డా? లోబడలేదు. పేతురు ఎన్నిసార్లు బొంకాడండి? 3 సార్లు నువ్వెవరు నాకు తెలియదని. అపోస్తలుడైనటువంటి పౌలైతే సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి ఆ సౌలు అకస్మాత్తుగా ఆకాశం నుండి వచ్చినటువంటి ప్రకాశమానమైన వెలుగును చూచి తన కంటి చూపును కోల్పోయినప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి అననీయ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడంటే వెంటనే ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మార్పు అనేది కొందరిలో వెంటనే వస్తుంది, కొందరికి సంవత్సరాలు గడిచిపోతాయి, కొందరికి ఎన్ని సంవత్సరాలు గడిచినా యాసావు వంటి భ్రష్టత్వంలోనికి చాలా మంది వెళ్ళిపోతా ఉంటారు. యాసావుకి ఇంకా మారు మనస్సు పొందేటువంటి సమయము కూడా లేదు. ఎదోమీయులతో సాంగత్యం చేసినటువంటి యాసావు మనం కూడా మన జీవితాల్లో మరి సంఘానికి వస్తా ఉన్నాం, వెళ్తా ఉన్నాం. అయితే మన జీవితంలో ఏముండాలంటే మరి ఖచ్చితమైన మార్పు ఉండాలి. ఆయన దేనిని కోరుకునేటువంటి దేవుడు అంటే హృదయాంతరంగములను పరిశీలించే నీతి గల దేవుడు. యెషయా అంటా ఉన్నాడు, వీడు పెద్దవాడు, వీడు రెండవవాడు, వీడు మూడవవాడు అని చెప్పి కుమారులందరినీ చూపిస్తా ఉన్నాడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నేను లక్ష్య పెట్టే వ్యక్తి ఇతను కాదంటే మరి కడసారి వాడైనటువంటి దావీదునే దేవుడు లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటంటే ఆ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు, హృదయ శుద్ధిని కోరుకునేటువంటి దేవుడు. ఇర్మియాను దేవుడు పిలుచుకోవడానికి గల కారణం ఏమిటంటే యూదా దేశపు ప్రజలు ఇశ్రాయేలీయులందరూ కూడా
వారు ఏమి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రం. యిర్మీయాను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే మరి 10వ వచనము, పెళ్లగించుటకును, విరుగుగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను, అంటే జనములను పెళ్లగించడానికి, విరగొట్టడానికి, నశింప చేయడానికి, పడద్రోయడానికి, కట్టడానికి, నాటడానికి జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. సాధారణంగా ఇవన్నీ మన అనుదిన లైఫ్లో, జీవితంలో ఇవి జరుగుతూనే ఉంటాయండి. ఏదైనా కట్టాలి గృహం, ఏం చేస్తారండి? పాత ఆ కట్టడాన్ని అంతా ఏం చేస్తారండి? నిర్మూలన చేస్తారు, శుభ్రం చేస్తారు, మరలా కొత్తగా పునాదులు వేస్తూ ఉంటారు, కడతా ఉంటారు. మొక్క వేస్తారు, అది బాగా పెద్దదైపోయి మొక్కలు మన ఇంట్లో గదుల్లోకి వచ్చేస్తుంది అనుకోండి, ఏం చేస్తారండి? మరలా కొమ్మలు కట్ చేస్తూ ఉంటారు, మరలా దానిని అవసరమైతే పెళ్ళగిస్తూ ఉంటారు, నాటుతూ ఉంటారు, పెళ్ళగిస్తూ ఉంటారు, కడతా ఉంటారు, మరలా పడగొడతా ఉంటారు, అవసరమైతే పెళ్ళగిస్తూ ఉంటారు. ఈ అధికారం అంతా యిర్మీయాకు దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, యిర్మీయా అక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడండి. యిర్మీయా ప్రారంభిస్తూ ఉన్నాడు ఏంటంటే, దేవుని మందిరము మరలా జనులతో నింపబడి వారందరూ అంగలార్చి దేవుని నామాన్ని మహింపరిచే విధంగా, దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే విధంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే యిర్మీయాను నిలబెట్టుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు నిలబెట్టుకుంటాడు? ఒక కుటుంబాన్ని దేవుడు రక్షణలోకి ఎందుకు నడిపిస్తాడంటే వారు దేవుని కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు వారు జీవించాలి. ఇక ఈ లోకంలో ఉన్న విషయాల మీద వారు సమయాన్ని వృధా చేయకుండా దేవుడి కొరకు, దేవుని విషయాల మీద ఆసక్తి కలిగి జీవించడానికి దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని ఆయన పిలుస్తూ ఉంటాడు, రప్పిస్తూ ఉంటాడు. ఆయన పనులన్నిటినీ కూడా వారి ద్వారా చేయించుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు భయం చేత చాలా మంది ఏం చేస్తారంటే సూసైడ్లు చేసుకుంటారండి. దేని చేత అండి? రాత్రి నేను మరి తణుకులో ఏటీఎం కానీ వెళ్తా ఉన్నాను. ఒక టికెట్, ఒకరి గురించి టికెట్ తీయడానికి నా దగ్గర లేకపోతే డబ్బులు వేసుకోవడానికి ఏటీఎంకి వెళ్తే ఏటీఎం పని చేయలేదు. ఈలోపు వెళ్ళేటప్పుడు ఒక వంతున ఉంటుందండి, కాలువ, మరి ఊర్లోంచే ఉంటుంది, చిన్న వంతున. అక్కడ జనం ఉన్నారు, ఎంతోమంది కాదు, 2-3. ఒక ఆటో అతను దిగాడు, ఆటోలోంచి మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరు ఆపరు ఆటో, ఎందుకు చిన్న వంతున, వచ్చే వాళ్ళు వచ్చేస్తారు, వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆటో ఆపి దిగాడు, ఒక ఆడవిడ వంతుని పట్టుకుని రెడీగా ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ దూకేయడానికి, కాలువలోకి దూకేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వెంటనే ఆటో అతను చూసి ఆమెను అడ్డగించాడనమాట. ఒకవేళ అతను లేడనుకోండి, ఆమె ఏం చేస్తుందండి? ఏదో బాధ. కుటుంబాల్లో ఎన్ని రకాలు ఉంటాయండి బాధలు? ఒక రకమా, 2 రకాల? చాలా రకాలు. ఒకరికి భర్తతో గొడవలు, కొంతమందికి పిల్లలతో గొడవలు, కొంతమందికి అప్పులతో గొడవలు, అప్పులు ఇచ్చిన వాళ్ళతో గొడవలు, లేకపోతే సమాధానం లేనటువంటి పరిస్థితులు, లేకపోతే కుటుంబ వ్యవస్థలు అక్రమమైన సంబంధాల ద్వారా వారి జీవితాల్లో నిరాశ. చదువుకునే పిల్లలు ఉంటే చదవమన్నప్పుడు చదవరు, కానీ పరీక్షలు రాసిన తర్వాత మాత్రం మార్కులు తక్కువ వచ్చినాయి ఏంటని ప్రశ్న వేసుకుని ఇష్టానుసారంగా సూసైడ్స్ చేసేసుకునేటువంటి పరిస్థితి. కొంతమంది బాగా చదువుకున్న ఉద్యోగం రాలేదని, లేకపోతే తగిన ఉద్యోగం రాలేదని, సమయానికి వివాహాలు, పెళ్ళిళ్ళు జరగట్లేదని, ఇలా రకరకాలైనటువంటి భయాల చేత ఉంటా ఉంటే యిర్మీయాను దేవుడు ఏ భయంలోనికి నెట్టకుండా ఏ ధైర్యం ఇస్తా ఉన్నాడంటే, ఈ చెరలోనికి ప్రజలందరూ వెళ్ళిపోవడానికి గల కారణానికి, ఆ కారణం తెలుసుకుని జనులందరూ మరలా నా వైపు తిరిగినప్పుడు మరలా నేను వారికి కృపను
కుమ్మరిస్తాను. అందుకనే నిన్ను నాటడానికి, పెళ్లగించడానికి, కట్టడానికి, పడగొట్టడానికి నిన్ను ఒక ప్రవక్తగా నేను నియమిస్తా ఉన్నానని చెప్పి చిన్న వయసు, బాల్య వయసు అండి, అంటే సుమారు 12 సంవత్సరాల లోపు, 10-12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకోవడానికి గల కారణం ఏమిటంటే, అంతమంది జనాంగం ఉన్నా, అంతమంది మనుషులున్నా ఎవరు కూడా దేవుడికి ఉపయోగకరమైన పాత్రగా లేరు కనుక దేవుడు ఎవరిని దర్శించారంటే ఇర్మియాను దర్శించారు. దేవుడికి స్తోత్రం. అందుకని ఉదయకాల సమయంలో మరి దేవుడు అప్పుడు పరిశీలించాడు మనుషుల్ని, ఇప్పుడు కూడా పరిశీలిస్తా ఉన్నాడు. ఎవరు ఆయన మాట విని విధేయత చూపి జనులందరి కొరకు, దేశాల కొరకు ఎవరైతే మరి కొద్దిసేపు ప్రార్థన చేస్తారో వారి వైపు ఆయన చూచేటువంటి దేవుడు, వారి వైపు ఆయన మనస్సును కేంద్రీకరించేటువంటి దేవుడు. అందరూ తమ సొంత పనులే చూచుకొంచున్నారు, నా పనులు ఎవరు చూడట్లేదని చెప్పి దేవుడు మరి వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అందరూ తమ సొంత పనులకి టైం సరిపోతలేదండి. ప్రజలకి వారి సొంత పనులకు కూడా సమయం సరిపోతలేదు. ఇంకా దేవుడి పని చేసేవారు ఎవరు అని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకని ఇర్మియాను దేవుడు మరి పిలుచుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదామండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడు. ఆకాశంలో ఏం కనిపిస్తాయంటండి? గుర్తులు కనిపిస్తాయంట. అసలు ఆకాశాన్ని చూసే టైం ఇప్పుడు ఉందంటారా? లేదు. పూర్వం అయితే వేసవకాలం 3 కాలాల్లో కనీసం వేసవకాలం ఏం చూసేవారండి? ఆకాశం చూసి, ఈరోజు చంద్రుడు వచ్చాడా, సూర్యుడు ఇంకే వెళ్ళదా, నక్షత్రాలు ఎన్ని వచ్చినాయి, ఆకాశం తేటగా ఉందా లేకపోతే ఇబ్బందికరంగా ఉందా అని చెప్పి చిన్నపిల్లలు సైతం పరిశీలించేసేవారు. జ్ఞానం వచ్చేది. వాక్యం సెలవిస్తా ఉంది కదా, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అయితే అన్యులైతే ఆకాశాన్ని చూసి దేవుని నమ్మని వారు ఆ గుర్తులను చూసి ఆ గుర్తులకి ఏం చేస్తారంటే నమస్కారం చేసి, ఓ గుర్త నన్ను భయపెట్టకు అని చెప్పి వారు ప్రాధేయపడతా ఉంటారు, లేకపోతే భయపడతా ఉంటారు. అయితే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని బిడ్డలు ఏం చేయాలంటే వాటిని చూచి భయపడకుండా ధైర్యంతో ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని జనుల వల్లే ఆకాశంలో ఉన్న చిహ్నములను చూచి మీరు భయపడకండి, నీవు ధైర్యంగా ఉండని చెప్పి మరి దేవుడు ఎవరిని ధైర్యపరుస్తా ఉన్నాడంటే మరి ఇర్మియాను ధైర్యపరుస్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నెన్నో బలహీనతలు, ఇబ్బందులు, కష్ట పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి దేవుణ్ణి చూసినప్పుడు, దేవుని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి? చాలా మేలులు చేశాడు. ఉపకారం చేసేటువంటి గొప్ప దేవుడు. ఆయనను పోలిన వాడు ఎవడునూ లేడు. 6వ వచనం మనం చూస్తే గనక, యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు, నీవు శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను. దేవునికి స్తోత్రం. ఆయన పోలిన వాడు ఎవడునో లేడు. భూమి మీద ఆయన కృప చూపే దేవుడు. ఆయనను పోలిన వాడు ఎవడునో లేడు. జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు ఎవడునో లేడు. గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఎవరికి భయపడాలండి? ఆకాశాన్ని చూచి, చిహ్నాలను చూచి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూచి దేవుని బిడ్డలు భయపడకూడదు. కానీ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవునికి భయపడుతూ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రతిక్షణం భయపడాలి. ఆయన భూమి మీద కృప చూపే దేవుడు. ఒక్కొక్కసారి మన లైఫ్లో మన డెస్టినీ, మన గమ్యం ఏమవుతుందో తెలియనటువంటి చదువుకునే పిల్లలు ఉంటారు.
ఇంకా చదువు ముందుకెళ్దేమో అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరలా వాళ్ళకి ఏమిస్తాడండి? మరలా నిరీక్షణ ఇచ్చి కృప చూపి మరలా వారిని ముందుకు నడిపించడం. పనులు చేసుకునేవారు ఇంకా పనులు నాకు దొరకవేమో, అసలు కరోనా టైం కదా, ఎలా బ్రతుకుతాం, ఎలాగా ఇంటిలోనికి కావలసినవన్నీ వస్తాయని చెప్పి చాలామంది భయపడి ఉండొచ్చు. ఉద్యోగాల కోసం వెదిగేవారు, పరిస్థితులు మారిపోయినాయి, ఇంకా నాకు ఉద్యోగం రాదేమో. మరలా ఇటువంటి సన్నిధిలో హృదయపూర్వకంగా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకునే సమయం తిరిగి వస్తుందా అని చెప్పి గతించిన సంవత్సరాల్లో మనం చూసామా లేదండి? ఆదివారం కూడా ఫోన్లోనే ఆరాధన లైవ్లో జరిగేది, ఎవరు కూడా చర్చకి రాలేనటువంటి పరిస్థితి. దేవుడు మరలా ఏం చేశారంటే కృప చూపినటువంటి గొప్ప దేవుడు. అందుకనే నరులందరూ కూడా ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. అదే మేలు. ఎందుకు ఈ భయభక్తులన్నిటినీ దేవుడు సృష్టికర్త అని చెప్పి దేవుడి అంటే మనం అతిశయించాలి, ఆయన భూమి మీద కృప చూపే దేవుడని మరలా ఎన్నో తరాల నుండి చెబుతున్నప్పటికీ కూడా ఇర్మియా మరలా స్టార్ట్ చేయడానికి, ఇర్మియా మరలా మొదలు పెట్టడానికి గల కారణం ఏమిటంటే ప్రజలందరూ బొత్తిగా దారి తప్పి తిరుగుతా ఉన్నారు. దారి తప్పారు కాబట్టే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? చెరలోకి వెళ్ళిపోయారు. కొన్ని ఇబ్బందులు కుటుంబాల్లో, భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఒకానొక కారణం ఏంటంటే వారు దేవుణ్ణి మరిచిపోవడం. దేవుణ్ణి మరిచిపోయిన వారు మరలా వారి జీవితాల్లో సమృద్ధి, ఆశీర్వాదం, కృప చూడాలంటే మరలా ఏం చేయాలండి? దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి ఎడల భయము బొత్తిగా కోల్పోయిన వారు, వారి జీవితాల్లో నష్టాన్ని చూచిన వారు మరలా వారి జీవితంలో సమృద్ధి చూడాలంటే వారు చేయవలసిన పని ఏమిటంటే మరలా దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే భూమి మీద కృప చూపే దేవుడు. అబ్రహాము జీవితం, లోతు జీవితం చూస్తే కనుక లోతు తన కన్నులకు సుందరమైనటువంటి సొదొమ గొమొర్రా ప్రాంతాలని ఎంచుకొని మంద కాపర్లను తీసుకొని తన పరివారంతో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే ఉత్తరపు తట్టు చూస్తా ఉన్నాడు. దేవుడి యొక్క సింహాసనం ఉండేటువంటి ఉత్తర దిక్కు, అది సభాపర్వతం, పరలోకం ఉండే ప్రాంతంలో మరి కన్నులెత్తి ఎవరు చూస్తా ఉన్నారంటే అబ్రహాము చూస్తా ఉన్నాడు. 13వ అధ్యాయంలో ఉంటది. అబ్రహాం కన్నులెత్తి ఉత్తర తప్పుడు చూస్తే దేవుడు అన్ని దిక్కుల, తూర్పు దిక్కున, పడమర దిక్కున, ఉత్తరపు దిక్కున, దక్షిణపు దిక్కున, అన్ని దిక్కులను దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి తెరహు యొక్క కుటుంబంలో విగ్రహాలు చేసేటువంటి పనిలో ఉన్నటువంటి ఆ కుటుంబం అయితే వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుడు రమ్మన్నప్పుడు తన దేశంలో నుండి, బంధువుల్లో నుండి తాను బయటికి వచ్చేశాడు. అబ్రహాము దేవుడు నమ్మాడు, దేవుడు అది అతనికి నీతిగా ఎంచినట్లు మనం చూస్తా ఉన్నాం. మనం ఎవరు నమ్మాలండి? దేవుడు నమ్మాలి, దేవుడి కొరకు జీవించాలి, దేవుడికి ఎల్లవేళ భయపడాలి, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యందు మనం అతిశయించినప్పుడు దేవుడు మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు. 9వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతామండి. ఇర్మియా 9:23. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి. ఇక్కడ మనం చూస్తే కనుక జ్ఞాని మొట్టమొదటి ఎవరండి? జ్ఞాని. రెండవది సూర్యుడు, మూడవది ఐశ్వర్యవంతుడు. జ్ఞాని అంటే జ్ఞానం ఏముందండి? దానికి జ్ఞానం ఉంది. సొలొమోన్కి ఏముందండి? సొలొమోన్, ద కింగ్ సొలొమోన్ వాజ్ ఫేమస్ ఫర్ విజ్డమ్, నాలెడ్జ్. తెలివి, జ్ఞానానికి సొలొమోను పెట్టింది పేరు. అయితే సొలొమోను జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయించాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు, సంసోనికి ఏముందండి?
సూర్యుడు అంటారు సంసోను. బలం ఎక్కడ ఉందండి? తన తల వెంట్రుకల్లో సంసోనికి బలం ఉంది. ఆ బలం స్త్రీలకు అమ్మవేసినప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే ఢిల్లీలో మొత్తం జుట్టంతా గొరికేసినప్పుడు శత్రువులు వచ్చి అతన్ని బంధించి తీసుకువెళ్ళిపోయి కళ్ళు తీసేసి ఎద్దులు నూర్చేటువంటి గానుగుల్లో తాను ఎద్దుకు బదులుగా గుడ్డివాడిగా తిరగలి విసిరినప్పుడు తన బలాన్ని అమ్మి వేసుకున్నందుకు పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి, దేవా ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వు, ఒక్క అవకాశం నాకు ఇవ్వని చెప్పి దాగోను గుడిలో ఉన్నటువంటి అనేక మంది జనాంగం ఉన్నప్పుడు సంసోను ఎగతాళి చేస్తూ ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో సంసోను ఏం చేశాడంటే దాగోను గుడి యొక్క స్తంభాలను పట్టుకుని దేవునికి స్తోత్రాలు చెల్లించి ఆ స్తంభాలు లాగేశాడండి చేత్తో. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, ధనవంతుడు పేదలాదారు తెలుసు కదండి. ధనవంతుడు కొట్లున్నాయి, ధాన్యం కూర్చుకుంటా ఉన్నాడు, అద్భుతమైన ధన సమృద్ధి, తన ధనాగారంలో ఏముందండి? ధనం ఉంది. పేదలాదులు ఏమీ లేదు, నిలువు నీడ లేదు, ఆహారం లేదు, సరైన ఆరోగ్యం కూడా లేదు. ఇద్దరు మరణించారు. ధనవంతుడిని చక్కని ఊరేగింపుతో తీసుకువెళ్ళారు. లాజర్ని మున్సిపాలిటీ వాళ్ళు దిక్కులేని వ్యక్తిని ఏ విధంగా అయితే తీసుకెళ్తారో అదే విధంగా చనిపోయాడండి. అయితే దేవదూతలు ఉన్నారంట. లాజర్ సమాధి చేసేటప్పుడు ఎవరు ఉన్నారండి? దేవదూతలు ఉన్నారు. ఆత్మను ఎవరు తీసుకెళ్లారు? దేవదూతలు. ధనవంతుడి యొక్క ఆత్మను ఎవరు తీసుకెళ్లారంటే పాతాళానికి దురాత్మల సమూహం తీసుకువెళ్ళి. ధనవంతుడు మాడిపోతా ఉన్నాడు. ఏ కొలిమండది? అగ్నికుండమనే కొలిమిలో మాడిపోతా ఉన్నాడు. మాడిపోతా ఉంటే అగ్నిగుండంలో పైకి చూస్తా ఉంటే అబ్రహాము రొమ్మును లాజర్ ఆడుకొని ఉన్నాడు. అబ్రహామా, నా సేవకుడైన లాజర్ని ఒకసారి నా దగ్గరికి పంపించి తన వేలి కొనతో నాకు కొంచెం నీళ్లు ఇప్పించండి. అబ్రహాం చెప్తా ఉన్నాడు. అక్కడ వారు ఎక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడానికి అవకాశం లేదు. మహా అగాధం మధ్యలో ఉంచబడింది. అయ్యో, నాలాగా నా సహోదరులు కూడా దుర్మార్గులే, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో, ఒకసారి చనిపోయిన లాజరే కదా, ఒకసారి మా ఇంటికి పంపించు, వాళ్ళకి తెలుసు లాజర్ చచ్చిపోయాడని. లాజర్ సువార్త చెప్తే నమ్ముతారు అని చెప్తే అబ్రహాం అంటా ఉన్నాడు, మరలా సువార్త చేయడానికి అవకాశం లేదు. మరణించిన వాడు తిరిగి వెళ్ళి చెప్తేనే కాదు మారడం, ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. అవి సువార్త ప్రకటించబడేటప్పుడు ఎవరైతే నమ్ముతారో వారు రక్షణలోనికి వస్తారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి అతిశయింపవాలి. దేవుని స్తోత్రం. దేని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపే దేవుడు, నీతి న్యాయములు జరిగించే యెహోవాను బట్టి మనం అతిశయించాలి. అట్టి వారిలో నేను ఆనందించువాడనై ఉన్నా. దేవుడికి స్తోత్రం. ఎవరిని బట్టి ఆనందిస్తాడండి? ఉదయాన్నే లేచి, ప్రభువా ఈరోజు నాకు అనుగ్రహించిన నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా, నీ కృప లేకపోతే నేను ఈరోజు లేవలేను ప్రభువా, నీ కృపకై నీకు వందనాలు ప్రభువా. ఈరోజంతా క్షేమము గుండా నీ కృపలో నన్ను నడిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ కృప, నీ నీతి న్యాయములు నా జీవితంలో జరిగించి ప్రభువా అని ఎవరైతే అతిశయిస్తారో వారిని బట్టి ఆయన ఆనందించే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎవరిని బట్టి ఆనందిస్తాడంటే దేవుడు భూమి మీద కృప చూపే దేవా, నీతి న్యాయములు జరిగించే దేవా, నీకే స్తోత్రం అని చెప్పి ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిని బట్టి ఆయన ఆనందించే దేవుడు
అందుకని 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 12వ వచనం మనం చూస్తే కనుక ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన బలము చేత భూమిని సృష్టించాడంటండి, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడు, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను, ఆయన ఆజ్ఞీయుగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు! ఆయన బలమును బట్టి భూమిని ఏం చేశాడండి? భూమిని సృష్టించినటువంటి దేవుడు, జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించినటువంటి దేవుడు, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచిన దేవుడు. ఈ భూమి మీద నలుదిక్కుల నుండి ఆవిరిని కలెక్ట్ చేస్తున్నాడండి ఆయన. ఈ భూమి నలుదిక్కుల నుండి ఈ ఎండ తీవ్రత వల్ల వచ్చే ఆవిరిని పోగు చేసి ఆకాశ మండలంలో దాచి మరలా చల్లని గాలి చేత మరలా వర్షాన్ని కురిపించే దేవుడు. తన ధనాగారంలో గాలిని రావించేటువంటి దేవుడు. అంటే దేవునికి అకౌంట్ ఉందా లేదా? బ్యాంక్ అకౌంట్. దేవుడికి ఉన్న బ్యాంక్ అకౌంట్లో ఏముందంటే గాలి ఉందంట. కరోనా టైంలో ఏమేమి కొనుక్కున్నామండి మనం? కరోనా నుండి తప్పించుకోవడానికి ఏమేమి కొనుక్కున్నామండి? మాస్క్ కొనుక్కున్నాం, అది స్టార్టింగ్ మాట, అందరూ కొనుక్కున్నారు. రెండవది శానిటైజర్, అది అందరూ కొనుక్కుంటారు. వ్యాక్సిన్ మనం కొనలేదు, ఫ్రీగానే వేసారు. తర్వాత ఆక్సిజన్ కూడా కొనుక్కున్నారు, అందరూ కాదు కొంతమంది కొనుక్కున్నారు లేదండి. ఆక్సిజన్ అంటే గాలి, స్వచ్ఛమైన గాలి. ఎందుకు కొనుక్కున్నారంటే దేవుడు ఈ భూమి మీద మరి స్వచ్ఛమైన గాలి లేకుండా చేసాడండి. స్వచ్ఛమైన గాలి లేదు. నువ్వు ఎంత ఫ్యాన్ పెట్టుకున్నా, ఎంత ఏసీ ఆన్ చేసుకున్నా స్వచ్ఛమైన గాలి రానే రాదు. అది ఎవరిస్తారంటే తన ధనాగారంలో నుండి గాలిని రావించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. రోజు కొంటే గనక మన ఆస్తులు మనకి సరిపో, ఎవరి ఆస్తి కూడా సరిపోదండి. రోజు కొనుక్కుంటే ఆక్సిజన్. అంటే దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే తన ధనాగారంలో నుండి గాలిని కూడా రావించే దేవుడు. గాలి ఎక్కడెక్కడ రావిస్తాడండి? ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తాడంటే యూదా దేశంలో ఉన్న ఆయన గాలిని విసరజేసే దేవుడు, ఐగుప్తులో ఉన్న విసరజేసే దేవుడు, బబులోనికి వెళ్ళినా గాలిని విసరజేసే దేవుడు. అయితే వీరు దేనిని మర్చిపోయారంటే ఆయన కృపను మర్చిపోయారు. చెరలో ఉంటే ఆ దేశంలో కలిసిపోవడం, ఆ దేశంలో ఒక ఆచారాలు పాటించడం, ఇంకో దేశంలో బందీలుగా ఉంటే ఆ దేశంలో ఉన్న విషయాల్లో తనమునకలవ్వడం, అంతే తప్ప అన్ని దేశాల్లో ప్రపంచాన్ని స్థాపించినటువంటి గొప్ప దేవుడు, గాలిని కూడా రావించేటువంటి దేవుడు, భూమిని తన బలముతో స్థాపించినటువంటి దేవుడు, ఆకాశాలని విశాలపరిచినటువంటి దేవుడు, భూమి యొక్క నలుదిక్కుల నుండి మరి ఆవిరిని కలెక్ట్ చేసి మళ్ళా వర్షాన్ని కురిపించే దేవుడు. ఆయన కృపను బట్టి అతిశయించాలన్న విషయాన్ని ఎవరు మర్చిపోయారంటే యోధా దేశపు ప్రజలు మర్చిపోయారు, ఇశ్రాయేల్ జనాంగం మర్చిపోయారు. అందుకని బాలుడైనటువంటి ఇర్మియాను దేవుడు ఎన్నుకొని మరలా వారికి బేసిక్స్ నేర్పుతా ఉన్నాడండి. నేర్చుకోవాల్సిన మూల పాఠాలు మరలా నేర్పించడానికి గల కారణం ఏమిటంటే దేవుడు తన ప్రజలను ప్రేమించేటువంటి దేవుడు. వారిని శిక్షకు లోను చేశాడు కానీ శాశ్వతంగా వారిని శిక్షించే దేవుడు మాత్రం ఆయన కాదు. నరుల ఎడల ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన నిబంధన వాక్యాలను ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని నిబంధనలు ఉన్నాయండి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ నిబంధన వాక్యాలను ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారు సన్మార్గంలో నడవడానికి దేవుడు మార్గాన్ని చూపేటువంటి దేవుడు. అందుకని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. మరి 11వ అధ్యాయంలో 3వ వచనము, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు అగును.
ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. దేవుడి యొక్క వాక్యాలను మనం వినాలి. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసు గురించి వినడం ద్వారా దేవుడి గురించి వినడం ద్వారా మనలో విశ్వాసం పెంపొందించబడుతుంది. ఎవరైతే ఆ మాటలను విననొల్లకు ఉంటారో వారికి శాపము వస్తుంది. 4వ వచనం మనం చూస్తే కనుక, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప పొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకు ఇచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనై ఉందును. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు ఇచ్చిన వాగ్దానాలండి ఇవి? అబ్రహాం టైంలో అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడని పిలిపించుకోవడానికి ఆయన సిగ్గుపడేటువంటి వాడు కాదు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో, దేవుడి భయంతో, దేవుడి నిబంధన వాక్యాలను ఎవరైతే హృదయపూర్వకంగా ధ్యానిస్తారో వారి పేరు చెప్పి ఆయన అంటా ఉంటాడు, నేను ఫలానా వ్యక్తికి సంబంధించిన దేవుడను. దేవుడికి స్తోత్రం. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పినటువంటి దేవుడు మన పేరు పెట్టి మరలా నేను ఫలానా వ్యక్తికి సంబంధించిన దేవుడని చెప్పి మన కోసం నిలబడేటువంటి దేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకని సృష్టికర్త అయిన దేవుడిని మరచి సృష్టిని పూజించడం అనేది మరి చాలా శాపమైనటువంటి మరి కార్యము. అది తన ప్రజలు చేసిన కార్యము కాబట్టి దేవుడు వారిని శిక్షించి చెరలోనికి మరి అప్పగించినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకని అనేక మంది ప్రవక్తలను ఆయన నిలబెట్టుకొని మరి దేవుడు మరి తన ప్రజలను హెచ్చరించినట్లు మనం చూస్తా ఉన్నాం. చివరిగా మరి ఇంకొక మాట మనం చూద్దామండి. 24వ అధ్యాయంలో 7వ వచనం, ఇర్మియా గ్రంథము 24:7. వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవులనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. దేవుడికి స్తోత్రం. ఎలా తిరిగి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి పూర్ణ హృదయముతో, పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు వారు ఆయన జనుడగునట్లు, ఆయన వారి దేవుడగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. ఏ హృదయం ఉండాలండి? దేవుణ్ణి దేవునిగా గుర్తించే హృదయం మనకి ఉండునుగాక. అటువంటి శుద్ధ హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎటువంటి శ్రమల ఇనుప పొలిములోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు వారిని విడిపించే దేవుడు. ఎటువంటి అనారోగ్యంలోనికి వారు దిగజారిపోయినా కూడా వారిని ఆయన లేవనెత్తే దేవుడు. ఆయన ఎవరంటే మంచి సమరయుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరండి? మంచి సమరయుడు. దారిలో గాయాలు పడిన వారిని అలా వదిలేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కాదు. పరిసయుడు వదిలేసి వెళ్ళిపోయాడు, శాస్త్రి వదిలేసి వెళ్ళిపోయాడు. మంచి సమరయుడైన ప్రభు అయిన యేసు ఏం చేశాడంటే ఆ గాయములతో ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించి ఆ గాయములు కడిగి దానికి కట్టుకట్టి నీళ్లు అలాంటి తాగించి పూటకొల్ల వానింటికి తీసుకెళ్ళి వైద్యం చేయించి మరలా నేను వస్తాను, వైద్యానికి సంబంధించిన ఖర్చు అంతా నేను ఇస్తానని చెప్పి అంత కేర్ టేకర్గా శ్రద్ధ చూపినటువంటి దేవుడిగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసు అలనాడు యెహోవా దేవుడు తండ్రిగా మనల్ని నడిపిస్తే ప్రభు అయిన యేసు కుమారునిగా మనల్ని నడిపించాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు ఆయన మరి రక్షణ అనుగ్రహించాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అటువంటి అనీతిమంతులమైన మనల్ని నీతిమంతుడైన యేసు రక్తం ద్వారా విమోచించాడు. మరి సంఘము తట్టుకోకుండా కాయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అనుగ్రహించాడు. అటువంటి ప్రియేక దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే హృదయ శుద్ధితో
ఆరాధించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేవారు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటండి? హృదయ శుద్ధి. దేవుడు మన నుండి కోరుకునేది హృదయ శుద్ధి. ఈ ఉదయకాల సమయంలో అటువంటి హృదయ శుద్ధి, దేవుడు కోరుకునేటువంటి ఆ యొక్క సిద్ధపాటు హృదయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపలో తండ్రి అయిన దేవుని మరి చిత్త ప్రకారం మనందరం పొందుకుందుము గాక. మరి దేవుని మాటల ద్వారా మన హృదయంలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘంలో గొప్ప కార్యములు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడా, జీవము గల దేవా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. ఇర్మియా జీవితంలో ప్రభువా బాల్య వయస్సు నుండే సృష్టికర్త అయిన నిన్ను స్మరణకు తెచ్చుకున్నప్పుడు కట్టుటకు, పడగొట్టుటకు, పెళ్లగించుటకు, నాటుటకు ప్రభా, అదేవిధంగా విరగొట్టుటకు, కట్టుటకు ప్రభా గిరిమియాన్ని ఏర్పరుచుకున్నావు. శుద్ధ హృదయంతో ఎవరైతే నీకు భయపడి నిన్ను ఆశ్రయంగా చేసుకుని నీ కృప కొరకు నీతి న్యాయములు జరిగించే దేవాది దేవ నీ మీద ఎవరైతే ఆధారపడతారో వారి జీవితంలో ఎటువంటి కష్ట సమయమైనా, ఎటువంటి చెరలోనికి వెళ్ళిపోయినా, ఇనుప కొలిమి పరిస్థితి అయినా కూడా వారిని కాపాడే దేవుడు అని ప్రతివరకు నీ మాటల ద్వారా నీ బిడ్డలు బలపరిచావు. ఎందరి అవసరతలో ఉన్నారో క్రీస్తు యేసు నామములో వారి ప్రతి అవసరము తీర్చబడును గాక. గొప్ప రక్షణ ఆనందంతో నీ బిడ్డలు నింపి నడిపించమని, విన్న వాక్యాన్ని నీ ప్రజల హృదయాల్లో భద్రం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.